బెజవాడ వణికిపోతోంది. ఎప్పుడూ లేనంతగా వరదల్లో నగరం మొత్తం నీట మునిగింది. కుండపోత వర్షాలతో వరదలు పోటెత్తడంతో విజయవాడ మొత్తం జలమయమైంది. నగర చరిత్రలో ఎప్పుడూ చూడని ఇంతటి భయానక పరిస్థితికి కారణమేంటి? భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినా విజయవాడను వరద కష్టాలు వీడటం లేదు. బెజవాడ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలను నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. 30 ఏళ్లలో కనీ విని ఎరుగని పరిస్థితిని నగరవాసులు చూశారు. ఒకే రోజు 20 సెంటీమీటర్లకు పైగా కురిసిన వర్షానికి దాదాపుగా విజయవాడ మొత్తం నీట మునిగింది. ఇప్పటికీ చాలా చోట్ల నడుంలోతు నీళ్లు చేరి నగరవాసులు నరకం చూస్తున్నారు. అక్కడ ఎత్తైన ప్రాంతాల్లో 4 అడుగుల నీరు చేరిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంద్రకీలాద్రి కూడా ప్రకృతి ప్రకోపాన్ని చవిచూసింది. అక్కడ కొండచేరులు విరిగిపడ్డాయి. బస్టాండ్, రింగ్ రోడ్డు, బెంచ్ సర్కిల్, దుర్గగుడి, ఫ్లైఓవర్ ఇలా ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. ప్రకాశం బ్యారేజీ మునిగిపోయే పరిస్థితి తలెత్తింది. ఇంకా వరద పెరిగితే చేసేది ఏమీ లేదని ఇక ఆ దుర్గమ్మే దిక్కు అంటూ విజయవాడ ఎమ్మెల్యే సుజనా చౌదరి వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థమవుతోంది. కృష్ణమ్మకు అర్చకులు పూజలు సైతం చేశారు. అమ్మ శాంతించినట్టుంది, వరద ప్రభావం తగ్గింది, దాంతో బెజవాడ ఊపిరి పీల్చుకుందని అంటున్నారు. ప్రకృతిని నాశనం చేస్తే అది విలయాన్ని సృష్టిస్తుందన్నది ఇక్కడ మరోసారి నిరూపితమైంది. చెరువులు కుంటలను ఆక్రమించి అపార్ట్మెంట్లను కడితే ఇలాగే ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వ శాఖ మొద్దు నిద్ర వీడకపోవటం కూడా మరోసారి. కృష్ణా, బుడమేరు వరదపై అంచనా లేకపోవటం, ముందస్తు చర్యలు తీసుకోకపోవటం కూడా నష్టం కలగడానికి కారణమైందని అంటున్నారు.